ముందుగా మీరే చెప్పండి దుర్గా కుమార్ గారు, మనం గతంలో కూడా దీని గురించి మాట్లాడాం డిబేట్లు. ఏపీలో జరుగుతున్న ఈ పొలిటికల్ ఈక్వేషన్స్, ఈ మార్పులు చేర్పులు చూస్తుంటే ఏమనిపిస్తోంది అంటే ఒక్కొక్క సర్వేలు కూడా ఒక్కొక్క రకమైన ఇది ఇస్తున్నాయి. దాంతోపాటు అసలు పీకే సర్వే ఏకంగా టీడీపీకి అనుకూలంగా మొన్న లెక్కలు ఇచ్చింది. అంటే అది ఏ పార్టీ అయితే ఒక సర్వే సంస్థని మేనేజ్ చేస్తూ ఉంటుందో ఆ సర్వే సంస్థే అవతల పార్టీకి అనుకూలంగా ఇచ్చింది అంటే అది ఒక రకంగా డేంజర్ బెల్స్ మోగించినట్టే ఆ పార్టీకి. ఈవెన్ అది టీడీపీ సైడ్ నుంచి వాళ్ళది కావచ్చు, వైసీపీ వాళ్ళది కూడా కావచ్చు. మీరేమంటారు? ఇప్పుడు ఒక పార్టీ తను నిర్వహించిన సర్వే చేసింది కాబట్టి వాళ్ళకి ఫేవర్గా ఇవ్వటం కూడా అది కరెక్ట్ కాదు కదమ్మా. వాస్తవ పరిస్థితుల్ని రిపోర్ట్ చేయాలి. అంతేగాని మన ఎంప్లాయీ చేశారు కదా అని రాంగ్ పిక్చర్ ఇస్తే ఆ రిజల్ట్ని వాళ్ళు పట్టుకుని వారిలోకి వెళ్తారు. కాబట్టి స్ట్రాటజీ అంతా తప్పుతుంది, రిజల్ట్ కూడా తప్పుతుంది. కాబట్టి ఉన్న సిచ్యువేషన్ కనుక అర్థం మనకు కరెక్ట్గా చూపిస్తే ఎక్కడ మార్కులు ఉన్నాయో తుడుచుకుంటాం. లేదు ఆ మార్కులు తుడుచుకోలేని పరిస్థితి అయితే ఒప్పుకుంటాం. అది కానీ ఫలానా వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళ ఫేవరబుల్గా ఇవ్వటం అనేది కూడా కరెక్ట్ కాదు. వాళ్ళ రిలయబిలిటీ కూడా దెబ్బతింటుంది. అందులో పీకే అని ఆయన నేషనల్ లెవెల్లో తను మార్కెటింగ్ చేసుకున్నాడు తను. కాబట్టి కరెక్ట్గా ఇచ్చాడు అనుకోండి. గతంలో అతను స్ట్రాటజీ చేసిన అన్ని సార్లు దాదాపు విజయం సాధించాడు. జగన్ గారికి కూడా కిందసారి హెల్ప్ చేశాడు, గెలిచాడు. అట్లా ఈసారి కూడా ఉన్నట్టు చెప్పి రేపు టీడీపీ గెలిచింది అనుకోండి, ఆయన చెప్పినట్టు ఇంకా ఇతర గవర్నమెంట్లు, స్టేట్ గవర్నమెంట్లు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ సర్వీసెస్ హైర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక రకంగా ఆయన అభినందించాలి తోట కరెక్ట్ రిపోర్ట్ ఇచ్చినందుకు. వాళ్ళు కూడా ఇప్పుడు ముంజేతి కంకణానికి అర్థం ఎందుకు అంటారు కదమ్మా. అట్లాగే ఇప్పుడు మనకి వాస్తవ పరిస్థితులు కూడా అదే చెబుతున్నాయి. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైనాట్ 175 అన్న మనిషి ఇప్పుడు వచ్చేటప్పటికి మీరు కనుక అధికారం ఇస్తే ఉంటాను, లేదంటే విశ్రాంతి తీసుకుంటానని మాట్లాడారు. గతంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ఏదైతే మాట్లాడాడో నల్గొండ జిల్లాలో, జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట కూడా అదే వచ్చింది. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే సడలింది అనిపిస్తుంది కాలక్రమేణా. అది ఎలక్షన్కి ఇంత ముందుగా అది కేసీఆర్ గారిదేమో నోటిఫికేషన్ వచ్చి ఎలక్షన్ ప్రచారం ముగింపులో ఆయన ధైర్యం సడలింది. ఈయనకి అసలు నోటిఫికేషన్ ముందే సడలింది. మరి అంతే కదా. ఇప్పుడు ఆయన మీరు గనక అధికారం ఇస్తే మేబీ 2 నెలల్లో మళ్ళీ ఇదేమైనా తారుమారు అవదంటారా? 2 నెలల్లో తారుమారు అయితే ఇంకా పరిస్థితి దిగజారుతుందే తప్ప బీఆర్ఎస్ ఇప్పుడు పికప్ లో రాదమ్మ. ఇంకా ఐ మీన్ నేను కంపేర్ టు ఏపీ చెప్తున్నాను. వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఇంకా కొంచెం తగ్గే పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ షర్మిల్ గారు కూడా కొంత ఓట్ బ్యాంక్ చీల్చుకుంటుంది. వైఎస్ఆర్సీపీలో ఉన్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆఫ్టర్ ఆల్ వాళ్ళు కాంగ్రెస్ వైఎస్ఆర్ అభిమానులు కొందరున్నారు, కాంగ్రెస్ అభిమానులు కూడా కొందరున్నారు. ఇప్పుడేమో వైఎస్ఆర్ ఫ్యామిలీస్ నుంచే ఈమె షర్మిల్ గారు వచ్చింది, పార్టీ మళ్ళీ కాంగ్రెస్. అటేమో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రాగానే ఒక అటాచ్మెంట్, పాత గుర్తులన్నీ స్మృతులు మళ్ళీ తిరుగుతాయి కదమ్మా. ఇందిరాగాంధీ గారికి తెలుగు రాష్ట్రాలతో ఆ రోజుల్లో సమైక్య ఆంధ్రప్రదేశ్తో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఒక ఆడబడుచుగా ప్రొజెక్ట్ చేసుకుంది. ఆ అనుబంధం ఇప్పుడు 3వ తరంలో కూడా కొనసాగుతుంది. వాళ్ళ మనోళ్ళు వచ్చి మొన్న మరి ఇక్కడ విజయం సాధించగలిగారు కదా. 2 సార్లు అధికారం కోల్పోయిన తర్వాత కూడా. ఒక్కసారి అధికారం కోల్పోయిన తర్వాత తిరిగి రావటం అనేది చాలా పెద్ద కష్టమైన పని ఎవరికైనా కూడా. మరి అది రేవంత్ రెడ్డి గారు పర్సనల్ ఇమేజ్ కానీ, తర్వాత వీళ్ళిద్దరూ రావటం మూలాన కొంత ఓన్ చేసుకున్నారు. మళ్ళీ పాత స్మృతులు గుర్చొచ్చి మెదక్ నుంచి ఇందిరాగాంధీ గారు గెలవటం, మళ్ళీ వాళ్ళ మనవడు రాహుల్ గాంధీ రావటం, ప్రియాంకలో ఇందిరాగాంధీని చూసుకున్నారు. ఇవన్నీ కూడా పనిచేసినాయి అమ్మా.